హలో! అందరికీ హాయ్. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు వీడియోలో మనకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, అదేమిటంటే క్లర్క్‌కి సంబంధించి. సో, ఇండియా వైస్‌గా రిలీజ్ అయితే అయింది. సో, టోటల్ పోస్ట్ వచ్చేసి 6128 పోస్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, ఇండియా వైస్‌గా దానికి సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, అప్లికేషన్ డేట్ వచ్చేసి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, 21st వరకు అయితే ఉంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st, పేమెంట్ వచ్చేసి 21st వరకు ఉంది. సో, దీనికి 2 ఎగ్జామ్స్ ఉన్నాయంటమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పీఈటీ అంటే ఫస్ట్ ప్రీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో, ఇది ఆగస్ట్‌లో అయితే ఉంటుంది. 12 నుంచి 18 వరకు. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్‌లో అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ చూడండి. సో, నేషనాలిటీ సిటిజన్‌షిప్ అంటే ఇండియాలో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ. సో, మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి. సో, ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ 2796 అండ్ నాట్ లేటర్ దెన్ 1/7/2004. సో, ఈ మధ్యలో అయితే ఉండాలి. సో, మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ షెడ్యూల్ ఇది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ దాకా ఉంది. సో, అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఉంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వాళ్ళకి వచ్చి 10 ఇయర్స్ అయితే ఉంది. సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్ ప్లస్ 8 ఇయర్ డిసేబిలిటీ ఎక్స్పీరియన్స్. సో, 50 ఇయర్స్ ఈ విధంగా అయితే ఉంది. సో, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్గా కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ చూసుకోవచ్చు విజువల్ ఇంపైర్మెంట్. సో, బ్లైండ్నెస్ వచ్చేసి టోటల్ అబ్సెన్స్ ఆఫ్ సైట్ వచ్చేసి ఓఆర్. విజువల్ యాక్యురేట్ లెస్ దెన్ 3/60 ఆర్ లెస్ దెన్ 10/200. అండ్ లిమిటేషన్ ఆఫ్ ఫీల్డ్ విజన్ సబ్స్టైనింగ్ ఆఫ్ యాంగిల్ 10 degrees ఆర్ లో విజన్ వచ్చేసి 6/8 20/60 అయితే ఉండాలి. అండ్ అప్ టు 3/60 ఆర్ 10/200 అయితే ఉండాలి. సో, హియరింగ్ వచ్చేసి 70 dB అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. సో, ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి. ఎనీ డిగ్రీ. సో, గ్రాడ్యుయేషన్ అయితే ఎవరిదైతే కంప్లీట్ ఉందో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూద్దాము ఫీ స్ట్రక్చర్స్ ఏంటో. ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ చార్జెస్ వచ్చేసి మనకు వచ్చేసి 175 GSTతో కలిపి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఈఎస్ఎం అండ్ డిఈఎస్ఎం క్యాండిడేట్స్ వాళ్ళకు 175 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ 850 ప్లస్ అదర్ క్యాండిడేట్స్. సో, ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపేసి అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 850 అయితే పేమెంట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫీ అన్నమాట. అండ్ చెప్పిన కదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అని. సో, ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మీడియం వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 30 అండ్ న్యూమరల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, న్యూమరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 35, రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 35. సో, టోటల్ క్వశ్చన్ వచ్చేసి 100 అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఈచ్ క్యారీస్ మార్క్స్ 1 అన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో, టోటల్ వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుంది. సో, ఇందులో మీరు క్వాలిఫై అయితే తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో, అందులో మీరు జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 50, 40, 50. సో, టోటల్ వచ్చేసి 190
అయితే ఉంటుంది. అండ్ టోటల్ మినిట్స్ వచ్చేసి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ అయితే ఉంటుంది కదా, చూడండి ఇక్కడ జనరల్ జనరల్ అవేర్నెస్ దానికి అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ దానికి 35 మినిట్స్, జనరల్ ఇంగ్లీష్ 35 మినిట్స్, రీజనింగ్ అబిలిటీ 45 మినిట్స్, ఈ విధంగా టోటల్ వచ్చేసి 160 మినిట్స్ అయితే ఉంది. అండ్ మీరు ఏ మీడియం అయితే ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటారో ఆ మీడియంలో రాయొచ్చు. సో మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో మీరు ఏ లాంగ్వేజ్ ప్రిపేర్ చేస్తే ఆ లాంగ్వేజ్లో అయితే మీరైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి తెలంగాణ వాళ్ళకు, సో తెలంగాణ వాళ్ళకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. సో ఈ లాంగ్వేజ్లో అయితే మీరైతే ఎగ్జామ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో రాయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెనాల్టీ రాంగ్ ఆన్సర్కి 0.25 అనేది మార్క్స్ అయితే ఉంటుంది. సో అప్లికేబుల్ ఫర్ బోత్ ఆన్లైన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్. సో మెయిన్ ఎగ్జామ్కి అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి రెండింటికి 0.25 అంటే 1/4 అయితే నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే ఉండదు. సో ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్స్కి అయితే ప్రిలిమినరీ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ అనేది స్కోర్ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మీకు దగ్గర ఉన్న సంబంధంలో మీ దగ్గర ఉన్న సిటీ సార్ అక్కడైతే మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ సో మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయినాక కాల్ లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు. అండ్ హౌ టు అప్లై అనేది సో మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో చెప్పిన కదా ఇందాక అప్లికేషన్ ఫీ వచ్చేసి 175 వచ్చేసి SC ST PWBD ESM DSM వాళ్ళకు, 850 వచ్చేసి అదర్ క్యాండిడేట్ వాళ్ళకు. సో మీరైతే దీన్నైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇంకా డీటెయిల్గా కావాలంటే అక్కడ వెళ్ళి చూసుకోండి. సో ఇది నోటిఫికేషన్. సో థ్యాంక్ యూ. జై హింద్.